బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మహానాడుకు వేదిక ఖరారైంది. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సేజ్ భూములలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరు వేదికగా వేడుకలు పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కీలక నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ వేదికగా చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత వేదిక ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. టీడీపీ మహానాడుకు వేదిక ఖరారైంది. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సేజ్ భూములలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టడం అనేది ఓ వరంగా భావిస్తున్నారు. అయితే పార్టీ నేతలు కానీ అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా. అయితే 44 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో మహానాడును అయితే ఖరారు చేశారు. అది 2026 సంవత్సరం కూడా. అది చాలా లక్కీ ఇయర్ అని కూడా అనుకుంటున్నారు. అయితే మొన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి కొడవలూరు మండలం, అదే కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలం రాచర్లపాడు సంబంధించి ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఆ సెజ్ లో మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన భూమి కాబట్టి అక్కడ దాదాపుగా 250 ఎకరాలలో మొత్తం మహానాడును నిర్వహించాలని కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులు కూడా ఆ భూములను అయితే పరిశీలించి ఖరారు చేశారు. ఈ నెల 27 నుంచి 28, 29 ఈ 3 రోజులు సంబంధించి అయితే మహానాడును అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. దాదాపుగా 10 లక్షల మంది మహానాడుకు హాజరవుతారని కూడా అంచనా ఉంది. అయితే వెహికల్స్ కు సంబంధించి కానీ అలాగే హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చే వారికి, పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలకు కానీ వచ్చే వారికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మహానాడు సంబంధించి భోజనాలు కానీ అన్ని కానీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే మొత్తం సమావేశం సిద్ధమవుతున్నాయి. అయితే రేపు సంబంధించి అంటే ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు అక్కడ ఇఫ్కో కిసాన్ సెజ్ లో భూమి పూజ జరుగుతుంది. భూమి పూజ జరిగిన తర్వాత ఏర్పాట్లు అయితే చక్కా పనులు అయితే చేసేందుకు కూడా అలాగే పార్టీ నేతలు కూడా ఇప్పటికీ సిద్ధమయ్యారు. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు అయితే ఆనం రామనారెడ్డి అలాగే పొంగూరు నారాయణ కూడా, వారితో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వీరితో పాటు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ ఉదయగిరి ఎమ్మెల్యే, అలాగే కాళకృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యే, రూరల్ సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి సంబంధించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, అలాగే నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆయన, మొత్తం వీరందరూ కలిసి కూడా దాన్ని పరిశీలించారు, దాన్ని ఖరారు చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే జాతీయ జాతీయ సంబంధించిన వ్యక్తి కార్యనిర్వహణగా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడైతే ఆయన కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించి మరో 20 రోజుల్లో అయితే నెల్లూరు జిల్లాలో సందడి వాతావరణం, మొత్తం జిల్లా మొత్తం పసుపుమయం అవుతుందని చెప్పవచ్చు. ఆ అంచనా కూడా అది ఇప్పటికే పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడెప్పుడు అని ఆలోచన. అయితే నెల్లూరు సంబంధించి ఒక స్పెషల్ ఉంది. నెల్లూరు ఫుడ్ సంబంధించి కూడా మేము తినిపిస్తాము, చరిత్రలో మహానాడు ఇలా జరిగిందే అని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అని చెప్పారు. అయితే
దీనికి సంబంధించి కూడా మొత్తం పార్టీ నేతలతో కూడా సమన్వయాలు కమిటీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. 1 by 1 గా కమిటీలు కూడా ఏర్పాటై మహానాడు చరిత్రలో నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడు ఇంకెక్కడ జరగబోదు అన్నట్టు కూడా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు అలాగే ఎంపీ ఎమ్మెల్సీలు కూడా కలిసి పని చేస్తామని కూడా ఒక తాటిపైటికి వచ్చారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.